మధ్యాహ్న కాల సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. సమయము కొంచెమే ఉంది కనుక మన త్వరగా దేవుని వాక్యాన్ని మనం చదువుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము మొదటి వచనం నుంచి మనం చదువుదాం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. ప్రార్థన చేసుకుందాం. చాలండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, కృపగల దేవ, నీ ఘనమైన ఉన్నతమైన నామను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నా. మా తండ్రి, ఈ సమయంలో ఈ నామాన్ని స్తుతించి ఆరాధించేటువంటి కృపని ధన్యతని మీరు మాకు ఇచ్చినందుకు నీ స్తోత్రములు నాయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మాట్లాడబోతున్నందుకు నీ స్తోత్రములు. నిలబడిన వారిని స్వరజకుని, ఎందుకు పనికిరాని వాడిని, నాకును ఇక్కడున్న వారికి శబ్దమంతర ద్వారా వింటున్న వారికి ప్రయోజనకరమైన మాటలు మా తండ్రి నీ వాక్యం ద్వారా మీరు మాట్లాడి మా అందరికీ ప్రయోజనము మా తండ్రి కలుగునట్లుగా, జ్ఞానం యొక్క మాకు కలుగునట్లుగా నీ వాక్యం చేత మా తండ్రి నడిపించబడుతూ మా ప్రభువా నీకు సత్య మార్గంలో నడుచున్నట్లుగా మా హృదయాల్లో నీకు వాక్యం నిలుచున్నట్లుగా సహాయం చేయండి. వినగల శివుని గ్రహించగల హృదయాన్ని మాకు దయచేయమని యేసునామములో అడుగుచున్నాం మా తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సామెతల గ్రంథములో 14వ అధ్యాయము ఈ మొదటి వచనములో మన చదివిన భాగములో జ్ఞాని అయినటువంటి సొలొమోను తను ఆలోచించి తాను అనుభవించినటువంటి సంగతులని మనిషికి ఉపయోగపడే, కుటుంబానికి, సమాజానికి, దేశానికి ఉపయోగపడేటువంటి సామెతలని ఆత్మీయులుగా కొనసాగుతున్నటువంటి వ్యక్తులకి ఉపయోగకరంగా సామెతలను రాసినట్టుగా మనం చూడవచ్చు. అయితే ఇక్కడ ఈ వచ్చిన భాగాన్ని మనం చదివినప్పుడు కుటుంబానికి సంబంధించినటువంటి మాటగా మనకు కనబడుతుంది. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు మూడబెరుకును. ఈ మాటని, ఈ యొక్క వాక్యాన్ని మనం చదివేటప్పుడు జ్ఞానవంతురాలు, మూఢురాలు అనే ఈ పదాలు మనం చూస్తున్నాం. జ్ఞానవంతురాలు, మూఢురాలు. గమనించాలి, కుటుంబాన్ని పోషించేది పురుషుడైతే కుటుంబాన్ని సరిదిద్ది ముందుకు నడిపించేది స్త్రీ. భర్తకి సహకారిగా ఉంటూ మాత్రమే కాకుండా భర్తకిని పిల్లలకి పరిచయం చేస్తూ కుటుంబాన్ని కట్టగలిగిన శక్తి ఎవరికి ఉందంటే స్త్రీకే ఉంది. కాబట్టి ఇక్కడ సొలొమోను ఇద్దరు స్త్రీలను మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. జ్ఞానవంతురాలు, మూఢురాలు. వారిద్దరి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఎలాంటిదో తెలియపరుస్తున్నాడు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతోనూ ఓడబెరుకుని చెప్పి మాట్లాడుతున్నాడు. ఈ వాక్యాన్ని చదివేటప్పుడు మనం ఆలోచించాల్సినటువంటి సంగతి ఏంటంటే, ఎవరు జ్ఞానవంతులు, ఎవరు మూర్ఖులు లేకపోతే మూఢులు అనేది మనం ఆలోచించాలి. బైబిల్ గ్రంథములు అయితే కొందరు స్త్రీలు మనం చూస్తాం. ఎవరిని బైబిల్ మూర్ఖులందు, ఎవరిని జ్ఞానవంతురాలు లేకపోతే గుణవతి అనేది మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10 నుంచి మనము వరుసగా మనం చదువుకుంటూ వెళ్తే మనకి ఆ జ్ఞానవంతురాలు ఎలా ఉంటుందో మనకి కనబడుద్ది. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అంటే ముత్యముల కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మకించును, అతని లాభ ప్రాప్తికి వెలితి కలగదు. చాలండి. ఇక్కడ స్త్రీని గురించి తీసుకుంటే, ఒక కుటుంబం బాగుపడాలంటే లేకపోతే మొదట భర్తకి ఉపయోగకరంగా స్త్రీ మార్చబడాలంటే, లేకపోతే తన ఇల్లు శోకానికి కాకుండా ఆనందానికి కారణం కావాలంటే స్త్రీ అని చెప్పి సొలొమోను తెలియజేస్తున్నాడు. ఒక వ్యక్తికి వివాహం అయిన తర్వాత తన జీవితము బాగుపడాలన్నా, నాశనం అవ్వాలన్నా కానీ స్త్రీతోనే ముడిపడి ఉంది. ఆ తర్వాత కూడా కుటుంబం వారు తరతరాలుగా వారు ఆశీర్వదించబడాలన్నా లేకపోతే శాపానికి గురి కావాలన్నా కానీ స్త్రీయే కారణము. కాబట్టి ఇక్కడ సొలొమోను 10వ వచనములు అంటున్నాడు, గుణవతి భార్య దొరుకుట అరుదు, అది ముత్యముల కంటే అమూల్యమైనది అని చెబుతున్నాడు. అయితే మనం ధ్యానం చేస్తుంది వీరి గురించి జ్ఞానవంతురాలు, మూఢురాలు. ఉదాహరణకి ఇక వచనాన్ని మీకు చూపించా. అయితే 27వ వచనాన్ని మనం చదివినట్లయితే జ్ఞానవంతురాలు అనేటువంటి భార్య ఏ విధంగా నడుచుకుంటుందో మనం చూడవచ్చు. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనము చేయదు. ఆమె కుమారులు లేచి ఆమెను అన్యురాలందరూ. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. ఏ స్త్రీ తన ఇంటి వారి నడతలు కనిపెట్టింది? జ్ఞానవంతురాలైనటువంటి స్త్రీ. జ్ఞానవంతురాలనే స్త్రీ తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. భర్త క్రియలు, బిడ్డల క్రియలు ఏ విధంగా ఉన్నాయో కనిపెడుతూ వారి గురించినటువంటి అన్వేషణ అనేది కొనసాగిస్తూ
దేని నిమిత్తము? కుటుంబ క్షేమము నిమిత్తం. కుటుంబంలో ఉన్నటువంటి వారు ఎలాగ ప్రవర్తిస్తున్నారో, కుటుంబానికి క్షేమమా వారి యొక్క ప్రవర్తన, సమాజానికి క్షేమమా ఇంటి వారి యొక్క ప్రవర్తన అని చెప్పి పరిశోధనకరమైనటువంటి ఆలోచన స్థితిని కలిగి ఉంటుందని చెప్పి సొలొమోను తెలియజేస్తున్నాడు. ఎలాంటి స్త్రీ అండి? జ్ఞానవంతురాలైనటువంటి స్త్రీ. అయితే మనం గమనించాలి. అయితే జ్ఞానములైనటువంటి స్త్రీ ఏ విధంగా ప్రవర్తించుద్దో మనము 2వ దినవృత్తాంతముల గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూద్దాం. 40 ఏండ్ల వాడై యెరూషలేములో 1 సంవత్సరము వేలెను. అతని తల్లి ఓమ్రి కుమార్తె, ఆమె పేరు అతల్య. ఏం పేరంటే ఆమె పేరు? అతల్య. అహజ్యా తల్లి అయినటువంటి అతల్య. ఈ అహజ్యా ఇప్పుడు యూదా దేశానికి అంటే యెరూషలేము ప్రాంతానికి రాజుగా ఉన్నాడు అనేది మనం చూస్తున్నాం. 1 సంవత్సరము వేలెను. తను ఎన్ని సంవత్సరాల ప్రాయంలో అతడు రాజు అయ్యాడు, ఎన్ని సంవత్సరాలు తన పరిపాలన కాలం ముగించాడో రాయబడుతూ ఇంకా తన తల్లి యొక్క చరిత్ర కూడా చెబుతూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ 2వ వచనంలో అతని తల్లి ఓమ్రి కుమార్తె, ఆమె పేరు అతల్య. ఆమె పేరేంటండి? అతల్య. ఈమెకులాగా మనం ఉండకూడదు. ఎవరికిలాగా ఉండకూడదు? స్త్రీ ప్రతి ఇంట్లో తల్లిగా ఉన్నటువంటి స్త్రీ, ప్రతి ఇంట్లో పిల్లలకు తల్లిగా ఉంటున్నటువంటి స్త్రీ ఈమె వలె ఉంటే ఏమైందంటే మనం చూస్తాం ఇక్కడ 3వ వచనంలో, దుర్మార్గంగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచు వచ్చిన గనుక అతడును ఆహాబు సంతతి వారి మార్గమునందు నడిచెను. ఎవరికి లాగా నడుస్తున్నాడంట? ఆహాబు సంతతి వారి మార్గమందు నడిచెను. ఆహాబు అనేటువంటి వ్యక్తి ఇశ్రాయేలు దేశానికి రాజుగా ఉన్నాడు. ఎవరి తర్వాత అంటే దేశము 2 ముక్కలుగా అయిన తర్వాత యెరోబోము రాజుగా అయిన తర్వాత ఆ తర్వాత ఒకరిద్దరు రాజుగా ఆ దేశాన్ని వేలిన తర్వాత ఆహాబు అనేటువంటి రాజు దేశానికి రాజు అయిన తర్వాత గమనించాలి, తాను ప్రవర్తించినటువంటి తీరు, తాను తన యొక్క భార్య ఏ విధంగా ప్రవర్తించారో మనం చూడవచ్చు. మొదటి రాజుల గ్రంథంలో మనం చూసినట్లయితే 21వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుదాం. తన భార్య అనే యెజెబెలు ప్రేరణ చేత యెహోవా దృష్టికి కీడు చేయన తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవడును లేడు. ఎలాంటి వాడంట? ఆహాబు వంటి వాడు ఎవడును లేడు. ఎందుకంటే గమనించాలి, ఇక్కడ ఆహాబు భార్య ఎలాంటిదంటే బహుమూర్ఖురాలు. ఎలాంటి ఆమె చెప్పాలి? జ్ఞానవంతురాలైన స్త్రీయా? జ్ఞానంగా ప్రవర్తిస్తుందా? కుటుంబ క్షేమము, వారు రాజరికంలో ఉన్నారు కాబట్టి దేశ క్షేమము, దేశాన్ని సంరక్షించేటువంటి వారుగా వారు ఉన్నారంటే కాదు. కానీ ఈ ఆహాబు ఎవరు ప్రేరణ చేత అతడు యెహోవా దృష్టికి కీడు చేసే వ్యక్తిగా ఉన్నాడంటే యెజెబెలు యొక్క ప్రేరేపణ చేత. యెజెబెలు ఏ విధంగా ప్రవర్తించిందో మనం చూస్తే, యెజెబెలు దేశంలో ఉన్నటువంటి భక్తులను సంహరించడానికి పూనుకుంది. యెజెబెలు దేశంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలు వ్యభిచారులుగా మార్చింది. యెజెబెలు దేవునికి విరోధులుగా మార్చి దేవుని భక్తులు లేకుండా చేసినటువంటి స్త్రీగా ప్రవక్తలు చంపినటువంటి చరిత్ర యెజెబెలుకు ఉన్నట్లుగా మనం చూడవచ్చు. గమనించాలి, ఇక్కడ నీతిమంతుడైనటువంటి నాబోతును కూడా చంపించినటువంటి చరిత్ర వీరికున్నట్టుగా మనం చూడవచ్చు. గమనించాలి, ఏది ఏమైనా కానీ దేవుని చేత ఇక్కడ ఏలియా చేత హెచ్చరించబడుతున్నాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనము తన భార్య అయిన యెజెబెలు ప్రేరణ చేత యెహోవా దృష్టికి కీడిచే తను తాను అమ్ముకొని ఆహాబు వంటి వాడు ఎవడును లేడు. అంటే ఇప్పుడు గమనించాలి, ఆహాబు
భార్య యొక్క ప్రేరణ చేత ఏం చేస్తున్నాడు? అనేక చెడ్డ కార్యాలు చేశాడు. లేకపోతే తన భార్య అనేకమైనటువంటి ఘోరాలు చేసినట్టుగా మనము రాజుల గ్రంథములో మనం చూడవచ్చు. అయితే ఎవరు మార్గమందు నడుస్తున్నాడు? ఇప్పుడు ఎవరు మార్గమందు నడుస్తున్నాడు ఈ వ్యక్తి అంటే గమనించాలి. ఆహాబు నడత, లేకపోతే ఆహాబు యొక్క మార్గమందు నడుస్తున్నాడు. ఎవరు నడుస్తున్నాడు అంటే అతల్య. ఎవరు నడిపిస్తున్నారు చెప్పాలండి? ఎవరు మార్గమందు? ఆహాబు మార్గమందు ఇప్పుడు అతల్య తన కుమారుడు నడిపిస్తా ఉంది. కుమారుడు రాజ్యంలోనికి రాజ్య పరిపాలన చేయడానికి రాజు అయ్యాడు. తన తండ్రి తర్వాత రాజుగా యెహోరాము చనిపోయాడు. తనకు మారుగా ఇప్పుడు ఈ వ్యక్తి అహజ్యా రాజు అయినట్లుగా మనం చూస్తున్నాం. తన తల్లి అయినటువంటి అతల్లి ఏం చేస్తుందంటే దుర్మార్గంగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచు వచ్చెను గనుక అతడు ఆహాబు సంతతి వారి మార్గమందు నడిచెను. అంటే కుమారుడికి ఏం నేర్పుతుంది? దుష్టత్వం నేర్పుతుంది. దుష్టత్వం. ఆయన నువ్వు రాజు అయ్యావు, చక్కగా మనుషుల్ని జాలితో పరిపాలించు, మనుషులని నువ్వు కరుణించు, దేవుని నమ్ముకో, దేవుని ఆరాధించి యథార్థంగా బ్రతుకు. ఈ మాటలు చెప్పాల్సినటువంటి అతల్య ఈమె ఏం చెబుతుందంటే యూదా దేశానికి రాజుగా ఉన్నటువంటి ఈ వ్యక్తికి కుమారుడికి చెబుతామంది. ఏం చెబుతుందంటే నువ్వు న్యాయంగా బ్రతకాల్సిన అవసరము లేదు. ఏం చెప్పాలంటే కుమారులకి, పిల్లలకి ఏం చెప్పాలి? బాగుపడాలంటే, వర్ధిల్లాలంటే ఏం చెప్పాలి? రాజ్యం కోసం, డబ్బు కోసం, పదవి కోసం ఎంతటి ద్రోహానికైనా దిగజారాలి అన్నట్టుగా ఈ అతల్య నేర్పుతున్నట్లుగా మనం చూస్తున్నాం. మొదటగా ఆహాబు యొక్క చర్య ఎలాగుండిద్దంటే, యెజెబెల్ యొక్క చర్య ఎలాగుండిద్దంటే దేవునికి విరోధము. ఎవరికి విరోధము? దేవునికి విరోధము. దేవునికి విరోధంగా ప్రవర్తిస్తే, దేవునికి విరోధంగా దేవుని ఎదుట దుష్ట కార్యాలు చేస్తామంటే ఏమైనా ఉపయోగం ఉండిద్దా? ఏమైనా వర్ధిల్లుతారంటే ఎంత మాత్రము వర్ధిల్లరు. గమనించాలి. ఈ అతల్య కుమారుడు మరణిస్తాడు. ఈ అతల్య కుమారుడు ఎందుకు చనిపోయాడు? 1 సంవత్సరం పరిపాలన చేసింది. మనం ఇక్కడ చూస్తున్నాం. 2వ వచనంలో మనం చదివాం. అహజ్యా ఏలనార వహించినప్పుడు 42,000 ఏండ్ల వాడై యెరూషలేములో 1 సంవత్సరం వేలెను. ఎన్ని సంవత్సరాలు? 1 సంవత్సరమేనండి. సౌలు ఎన్ని సంవత్సరాలు ఏలాడు? 40 సంవత్సరాలు. దావీదు 40 సంవత్సరాలు. ఇంకా అట్లా చూస్తే ఒక్కొక్కరు 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, కనీసం 10 సంవత్సరాలని ఏలాలి కదా. కానీ ఈ వ్యక్తి ఎన్ని సంవత్సరాలు ఏలాడు? 1 సంవత్సరం. కారణం ఏంటి? ఇప్పుడు అతను వర్ధిల్లాల్సినటువంటి వ్యక్తిగా ఉండాల్సినటువంటి వ్యక్తి ఏ సింహాసనాన్ని ఇతడు ఏ సింహాసనములో ఆసీనుడు అవుతున్నాడంటే దావీదు యొక్క సింహాసనం. దావీదు యొక్క సింహాసనంలో వర్ధిల్లాల్సినటువంటి ఈ అజర్యా ఈ వ్యక్తి ఏమవుతున్నాడంటే అతడు హతుడైనట్టుగా మనం చూస్తున్న కారణం ఏంటంటే తల్లి యొక్క చర్య. ఎవరి చర్య? తల్లి యొక్క చర్య. ఎందుకని? తల్లి మూర్ఖురాలు. ఏం చేస్తుంది? ఇవి మూర్ఖపు మాటలు, మూర్ఖపు పనులు చెబుతా ఉంది. మూఢులకి ఏమొచ్చిందంటే దుష్టత్వమే. వారి యొక్క స్వభావం ఏంటి? దుష్టత్వమే. ఈమె మూర్ఖురాలుగా ఉంది కాబట్టి తన యొక్క బిడ్డకి దుర్మార్గపు ప్రవర్తన నేర్పుతా ఉంది. లేరంటారా? ఈనాడు మనం చూసినట్లయితే పిల్లలు చెడిపోతామంటే పట్టించుకోకుండా ఏం చేస్తారు? ఈయన అలా ఉన్నాడు, ఎందుకని అతను మీ పిల్లోడు ఎట్లా చేశాడు లేకపోతే ఎట్టున్నాడు అంటే మీకు చెడ్డ పేరు తెస్తున్నారు. కంటే ఏం చేశాడు? మా పిల్లోడు బాగానే ఉన్నాడు అవునా కదా, మాట పడినారు. మా పిల్లోడు అలాంటివాడు కాదు, నా కుమారుడు అలాంటివాడు కాదు, నా కుమార్తె అలాంటిది కాదు, నేను బాగానే పెంచాను. ఎంతటి దుర్మార్గ స్థితిలో ఉన్నా, ఎంతటి చెడిపోని స్థితిలో ఉన్నా, సమాజానికి ఉపయోగం లేనట్టుగా జీవిస్తున్నా ఏం చేస్తారు అంటే వెనకేసుకుని వచ్చే స్వభావం. ఇప్పుడు అతలితో మనం మాట్లాడితే ఎందుకమ్మా అంతటి దుర్మార్గాన్ని నేర్పుతున్నావు, ఎందుకమ్మా అంత చెడిపోని స్థితిలో నువ్వు నీకు పిల్లోని పెంచుతున్నామంటే నోరు మూయనిద్ది. మళ్ళీ ఏమనిద్ది?
అంటే రాజరికలో ఉన్నటువంటి స్త్రీ కాబట్టి, రాజరికలో ఉన్నటువంటి తల్లి కాబట్టి ఆమె మన నోరు మూయించింది. కానీ గమనించాలి, అదే దుష్టత్వంలో ఉంటే, అదే స్థితిలో ఉంటే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తామంది సొలొమోను ద్వారా, 3 రాళ్ళు తన చేతులతో ఇల్లు పెరికి వేసుకొనును. జ్ఞానమంతురాలు తన ఇల్లు కట్టును. జ్ఞానమంతురాలు ఏం చేసింది? తన ఇల్లు కట్టును. ఇప్పుడు అతలే జ్ఞానమంతురాలైతే ఏదైతే ప్రయోజనమో, ఏదైతే ఆ కుటుంబానికి ఉపయోగమో ఆ యొక్క జ్ఞానాన్ని నేర్పేది. సామెతల గ్రంథంలో మనము 31వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. అక్కడ ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనము చాలా గుణవతి అండి, చాలా జ్ఞానవంతురాలు. అంటే వారికి పిల్లల విషయంలో ఆమెకి ఎంత బాధ్యత ఉందో మనకు అర్థమవుతా ఉంది. ఆమె తన యొక్క సొంత చేతులతో కష్టపడుతూ భర్తని సమాజంలో ఎలాగో చూస్తుందంటే ఒక విలువైన వ్యక్తిగా ఆమె నిలబెట్టింది. మనం చూడవచ్చు 23వ వచనములో, 31వ అధ్యాయం సామెతల గ్రంథము 23వ వచనము మనం చూడవచ్చు. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, గవనియత పేరుకొనిన వాడే ఉండును. చాలండి, ఎక్కడ ఉంటాడు తన యొక్క పెనిమిటి? దేశపు పెద్దలతో కూడా కూర్చొని ఉంటాడంట. అంటే ఏంది? తన భర్త ఆమె యొక్క పెనిమిటి అని ఎందుకు సంబోధించబడిందంటే, ఆమె తన యొక్క జ్ఞానం ఎలాగుందంటే, కుమారుని ఏ స్థితిలో ఉంచాలో, భర్తని ఏ స్థితిలో ఉంచాలో ఆమె యొక్క జ్ఞానం చేత ఆమె తన ఇల్లుని కట్టుకుంటుంది. ఇల్లు కట్టుకోవటం అంటే ఇటుకరాళ్ళతో సిమెంట్ రాళ్ళతో ఇల్లు కడతాం కాదు. కట్టెని ఇంటిలో క్షేమంగా ఉండాలి. ఉన్నటువంటి ఇంటిలో పరువు కలిగినటువంటి కుటుంబంగా ఉండాలి. పరువు కలిగిన కుటుంబంగా ఉండాలంటే ఆ ఇంటిలో ఉండే ఇల్లాల మీద ఆధారపడి ఉండిద్ది. అవునా కాదా? తన పెనిమిటి ఒకవేళ జ్ఞానము లేని స్థితిలో అతడు ప్రవర్తిస్తున్నా కానీ అతనికి జ్ఞానాన్ని నేర్పుతూ, లేకపోతే తాను చెదిరిపోయిన స్థితి కలిగి, లేకపోతే తన హృదయం సరిలేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా తను సరిచేసి, గమనించాలి, జ్ఞానవంతురాలు స్త్రీ అయితే ఏం చేసిద్ది? దేశపు పెద్దలతో పాటు కూర్చోబెట్టిద్ది అనమాట. గమనించాలి, ఈ రోజున మన కుటుంబాన్ని కట్టుకోవటం అంటే ఏంది? డబ్బు వెనకేసుకోవటం, ఇల్లు స్థలాలు కొనుక్కోవటం ఈ కాదు. దేనికోసం మనం ఇన్ని చేసేది? కుటుంబం కోసం కదా. దేనికోసం మనం ప్రయాసపడేది? కుటుంబం కోసం. కాబట్టి గమనించాలి, కుటుంబం అంటే సంపద కాదు. కుటుంబం అంటే ఎవరండి? కుటుంబం అంటే ఎవరు? భర్త, భార్య, పిల్లలు. అంతా ఎట్టుండాలి? క్షేమంగా ఉండాలి. వీరంతా ఎలా ఉండాలంటే పరువు కలిగినటువంటి వ్యక్తులుగా ఉండాలి. ఈ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎలా ఉండాలంటే మంచితనాన్ని పంచేవారుగా ఉండాలి. ఈ కుటుంబంలో ఉన్నవారు ఎలా ఉండాలంటే జ్ఞానవంతమైన కుటుంబం, ఎదుటి వారికి తీర్పు తీర్చగలిగినటువంటి వ్యక్తులుగా ఉండాలి. చూడండి, మనము గమనించాలి, ఒకవేళ నువ్వు జ్ఞానవంతురాలమైతే నీ భర్తే కాదు, నీ కుమారుడు దేశాన్ని ఏలే వ్యక్తిగా మార్చబడతాడు. ఎప్పుడండి చెప్పాలి? ఎప్పుడు? చూద్దాం. మనము ఆ మొదటి సమూయేలు గ్రంథములో, మనకి సమూయేలు గ్రంథాన్ని 1వ అధ్యాయం అనగా మనకి జ్ఞాపకం వచ్చేది ఎవరండి? హన్నా జ్ఞాపకం వస్తుంది. బైబిల్ చదివేవారికి, చదవని వాళ్ళకి అయితే ఏం జ్ఞాపకం రాదు. అవునే కదా? మొదటి సమూయేలు గ్రంథం అని మనం అనగానే, మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము ఎవరి గురించి ప్రస్తావించబడింది? ఈ అధ్యాయములంటే ప్రాముఖ్యంగా భక్తిపరురాలైనటువంటి హన్నా. ఈ హన్నా దైవ భక్తి కలిగినటువంటి స్త్రీ. ఈరోజు మనం గమనిస్తే పిల్లలు కలిగిన వారు ఎలా ఉన్నారంటే పిల్లల మీద జాగ్రత్త లేని వారుగా ఉన్నారు, పిల్లల మీద శ్రద్ధ లేని వారుగా ఉన్నారు, పిల్లల గురించి ఆలోచన లేని వారుగా ఉన్నారు. పిల్లల గురించి వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో ఆ భవిష్యత్తు గురించి వారు ఒక ప్రణాళిక లేని వారుగా కనబడుతున్నారు. అయితే గమనించాలి, లేని పిల్లల కోసం ఏడ్చేటువంటి స్త్రీగా మనకు బైబిల్లో హన్నా అనే కనబడుద్ది. ఎవరు కనబడతారు? హన్నా. ఉన్నవారి కోసం ఏడ్చేవాళ్ళు లేరు. అయ్యా, నా కొడుకు మారాలి, నా కుమార్తె మారాలి, నా భర్త మారాలి, వారు సరైనటువంటి మంచి అలవాట్లు కలిగి ఉండాలి, వారు జ్ఞానవంతులుగా ఉండాలి, వారు ఫలానా అని చెప్పి
విప్పి ప్రార్థించేవారు కరువైనటువంటి దినాలు ఈ దినాలు. గమనిస్తే మనం ఈ వచ్చిన భాగాల్లో ఈ మొదటి సమయాల గ్రంథంలో ఈమె పిల్లలు లేనటువంటి స్త్రీగా మనకి ఈ యొక్క గ్రంథంలో మనకు పరిచయం అయ్యింది. ఎలకన్నకి మొదటి భార్యగా ఈమె ఉంది, ఈమెకి పిల్లలు లేరు. రెండో భార్యకి పెనిన్నాకి పిల్లలు ఉంటారు. ఈమె గొడ్రాలుగా ఉన్నప్పుడు పిల్లలు లేనిదిగా ఉన్నప్పుడు తన యొక్క పెనిన్న ఎవరైతే ఉన్నారో తన యొక్క భర్త యొక్క భార్య, రెండో భార్య ఏం చేస్తా ఉంది? ఓరక ఎగతాళి చేయటం, ఆమెను ఏలిన చేయటం, ఆమెను ఇసుకిస్తామంటే ఆమె విసుగు చెంది ఆమె శీలోహులో ఉన్నటువంటి దేవునిక సన్నిధికి వెళ్ళి అక్కడ ఆమె ప్రార్థించటం ప్రారంభించింది. 1వ అధ్యాయము 10వ వచనంలో మనం చూడవచ్చు. బహు దుఃఖక్రాంతురాలై వచ్చి బహుగా వేడ్చెను. చాలండి, ఎందుకు వేడుస్తుంది? అయ్యా నాకు పిల్లలు లేరు. ఈమె ఆషామాషి స్త్రీ కాదండి. ఈ మాట కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈమె ఆషామాషి స్త్రీ కాదు. ఈమె భక్తి ఈమెలో ఉన్నటువంటి భక్తి ఆషామాషి భక్తి కాదు. ఆమె ఎలాగుందంటే దైవ భక్తి కలిగినటువంటి స్త్రీ, దేశానికి ఒక నాయకుడిని ఇవ్వగలిగినటువంటి స్త్రీ, దేశానికి ఒక ప్రవక్తని ఇచ్చినటువంటి స్త్రీ, దేవుని సన్నిధిలో ఒక యాజకుడిని తయారు చేసినటువంటి స్త్రీగా అన్న మనకు కనబడుతుంది. అన్న మనకి మొదట్లో మనం చదివితే అయ్యో పాపం ఈ పరిస్థితి ఎలా ఉందంటే దేన స్థితిలో ఉంది, ఈమె అవమానపరచబడతా ఉంది, ఏడుస్తా ఉంది. ఎప్పుడు ఏడుస్తా ఉందేమో ఆమె దేవుడు కరుణించేంత వరకు ఏడ్చింది, కానీ ఆ తర్వాత ఇంకా ఏడవల. ఆమె దేవుని సన్నిధికి వచ్చి ఏ విధంగా ఆమె ఏడుస్తుందంటే దుఃఖక్రాంతురాలై, బహు దుఃఖక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేస్తూ బహుగా ఏడుస్తూ ఆమె మొక్కుబడి చేసుకుంది. దేవా యెహోవా, ఇదిగో నీ యొక్క సేవకురాలన్నటువంటి నాకు కలిగినటువంటి దుఃఖము వేదన నీకు తెలుసయ్యా. ఆమె కోరుతుంది నాకు మగపిల్లను. 11వ వచనం మనం చూడవచ్చు, చదవండి అన్నమాట. నీ సేవకురాలైన నాకు కలిగొన్న శ్రమను చూచి జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలైన నాకు మగ పిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటిని రానీక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానిని యెహోవానగు నీకు అప్పగించునని మొక్కుబడి చేసుకొనును. దేవునామన స్తోత్రం కలుగును గాక. పుట్టక మునిపి ఆమె ఏం చేస్తుంది? మొక్కుబడి బిడ్డని దేవుని సన్నిధిలో ప్రతిష్ఠత చేస్తానని చెప్పి మొక్కుబడి చేస్తుంది. దేవునికి అప్పగించుకుంటానని మొక్కుబడి చేస్తా ఉంది. బిడ్డలు కనినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు ఆ కాలంలోనే. ఎవరెందుకండి? తన భర్తకి మరొక రెండో భార్య ఉంది కదా, ఆమెకు పిల్లలు ఉన్నారు. ఆమె పిల్లలని ఏమన్నా దేవునికి అప్పగించిందా? దేవుని సన్నిధిలో ఇచ్చిందా? దేవుని సేవకులుగా మార్చిందా? సమాజానికి ఉపయోగకరంగా మంచి వాళ్ళుగా పెంచిందంటే లేదు. కానీ గమనించాలి, ఈమె దేవుని సన్నిధానంలో ఏ విధంగా కనబడుతుందంటే దైవ భక్తి కలిగినటువంటి స్త్రీగా కాకుండానే ఆమె ఒక జ్ఞానవంతురాలుగా కనబడతా ఉంది. జ్ఞానం అన్నది ఎప్పుడు ఉపయోగిస్తాం చెప్పాలండి? జ్ఞానం ఎప్పుడైనా ఉపయోగపడేది? ఎప్పుడు ఉపయోగిస్తాం? ఆపద వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, అవునా కదా? లేదా శ్రమ రాకమునిపే మనము మనకు జ్ఞానాన్ని ఉపయోగించాలి. అయితే ఇప్పుడు ఈమె శ్రమలో ఉండి ప్రార్థన చేస్తామంది. ఈమె ఎందుకు ప్రార్థన చేస్తామంది? ఏంటి ఆమె చేసిన ప్రార్థన అంత జ్ఞానము ఏంటి అని మనం ఆలోచిస్తే గమనించాలి. ఆమెకు తెలిసింది ఏంటంటే 127వ కీర్తన చేద్దాం, 3వ వచనాన్ని చదవండి. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. దేవనామన స్తోత్రం కలుగును గాక. గర్భఫలము ఎవరిచ్చే బహుమానము చెప్పాలి? ఎవరిచ్చే బహుమానము? యెహోవా ఇచ్చు బహుమానమే.
అంటే ఇప్పుడు ఈమెకి గర్భఫలం కావాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఎవరిని అడిగితే వచ్చింది? దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుని సన్నిధికి వచ్చి ఈమె ప్రాధేయపడుతూ బహు దుఃఖక్రాంతురాలై ఈమె అడుగుతుంది ఎవరినంటే బహుమానాన్ని ఇవ్వగలిగినటువంటి దేవుణ్ణి అడుగుతా ఉంది. నీతి న్యాయములు కలిగినటువంటి దేవుణ్ణి అడుగుతా ఉంది. ఈ ఆకాశాన్ని భూమిని ఎవరైతే సృజించాడో, ఎవరైతే మనుషులను పుట్టించి జీవాన్ని అనుగ్రహించాడో ఆ జీవం కలిగినటువంటి దేవుణ్ణి ఇవి అడుగుతుంది. దేవుని సన్నిధికి వచ్చి అడుగుతా ఉంది, అయ్యా నాకు మగ పిల్లను దయచేస్తే ఏం చేస్తానంటుంది? చెప్పాలి. నీ సన్నిధికి నేను ఏం చేస్తాను? అప్పగిస్తాను. నీ సన్నిధిలో అప్పగిస్తాను. ఎంతమంది దేవునికి బిడ్డలను అప్పు చెప్పుకుంటున్నారండి ఈనాడు మనం చూసినట్లయితే బిడ్డలు కలిగిన వారు ఎంతమంది ఉన్నారండి? అందరికీ పిల్లలు ఉంటారు. అయితే ఎవరికో ఒకరికి బిడ్డలు లేని కొరత ఉంటుంది. ఆ విధంగానే హన్నాకి బిడ్డలు లేరు. ఆమె చేసుకుంటున్న మొక్కుబడి ఎలాంటిదంటే, నాకు పిల్లలు కలిగితే, ఎలాంటి పిల్లలు? పిల్లలేని వారికి ఒక ఆశ ఉండేది, మగ పిల్లలైన ఆడపిల్లలైన పర్వాలేదయ్యా. ఇప్పుడు హన్నా కోరుకుంటుంది ఏందనుకున్నా, ఆమె యొక్క ప్రయోజన నిమిత్తం కాదు, కానీ దేవునికి ప్రయోజనకరంగా తనకి బిడ్డ అనుకుంటుంది. కాబట్టి అన్నా చేసిన ప్రార్థన విన్నటువంటి దేవుడు ఆమెకి మరు సంవత్సరంలో మగపిల్లని పుట్టిస్తే ఆమెకు అనుగ్రహించిన తర్వాత చూసిన వారు అనుకున్నారు ఈమె ఇవ్వదనుకుంటా. ఎందుకని లేక పుట్టాడు. అవునా కాదా? ఇప్పుడు 3 పిల్లలు ఉన్నారనుకోండి. 3 పిల్లల్లో ఎవరైనా దైవ భక్తి కలిగిన వారు ఒకరిని దేవుని మందిరానికి ఇస్తారా? ఇవ్వాలంటే ఏముండాలి? సమర్పణ ఉండాలి. ఇవ్వాలంటే ఏముండాలి? సమర్పణ ఉండాలి. దేవునికి సమర్పింపబడినటువంటి హృదయం ఉంటే ఇవ్వదలిచి వరిస్తారు. లేకపోతే 100 మంది పుట్టినా కానీ ఏం చేస్తారు? ఆలోచన ఉండదు, ఆ జ్ఞానం ఉండదు. ఈమెకున్నటువంటి జ్ఞానం ఏంటంటే, ఇదిగో నేను ఇప్పుడు శ్రమ పెట్టబడ్డాను, అవమానపరచబడ్డాను, నా అవమానాన్ని దేవుడు తీసివేస్తే ఆ బహుమానాన్ని దేవునికే చేస్తాను. గమనించాలి. ఇక్కడ హన్నా ఏ విధంగా తన కుమారుని పెంచిందో మనం చూస్తే, మనము 1వ అధ్యాయము 28వ వచనంలో మనం చూస్తే, అక్కడ ఆ చివరి భాగంలో మందిరాన్ని తీసుకొచ్చింది. ఆ బిడ్డని మందిరాన్ని తీసుకొచ్చి తెలియజేస్తామని, అయ్యా నీగో నేను మొక్కుబడి చేశాను, ఆనాడు నేను ప్రార్థించేటప్పుడు నువ్వు అపార్థం చేసుకున్నావు, నేను మొక్కుబడి చేసుకున్నాను, దేవుడు నాకు మగపిల్లని ఇస్తే ఆ బిడ్డని మందిరంలో చేస్తాను అనుకున్నాను. కాబట్టి ఇదిగో ఈ బిడ్డే ఆ బిడ్డని పరిచయం చేయడానికి తీసుకొచ్చిందండి. చూడండి 28వ వచనం. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకుతున్నట్టు వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడే మ్రొక్కాను. దేవనామన స్తోత్రం కలుగును గాక. ఎక్కడ మ్రొక్కాడు? అక్కడనే మ్రొక్కాను. అంటే జ్ఞానం కలిగిన స్త్రీ ఏ విధంగా ప్రవర్తించిందో ఈనాడు మనం ధ్యానం చేస్తున్నాం. ఆ తల్లి ఎలా ప్రవర్తించింది? మంచి హోదాలో ఉన్నాడు ఇప్పుడు తన కుమారుడు అహర్జ, రాజకుమారుడు, రాజు అయ్యాడు. ఈ తల్లి అయిన అతల్లి ఏమి నేర్పింది? దుర్మార్గముగా ప్రవర్తించడకు ఏం చేసిందంట? అతన్ని ప్రేరేపించింది, అతనికి బోధించింది, అతన్ని నడిపించింది. గమనించాలి. ఇక్కడ హన్నా చూస్తే లేక పుట్టిన పిల్లోడిని గారాభంగా పెంచలా. లేక పిల్లలు పుడితే ఎట్లా పెంచుతారు? సేవకుల పిల్లలైనా, విశ్వాసుల పిల్లలైనా, అన్యుల పిల్లలైనా వారందరూ చేసేది ఒకటే, ఏం చేస్తారు? గారాభంగా పెంచుతారు. ఎట్లా పెంచుతారు? గారాభంగా. వాడు ఏం చేసినా గమ్ముకుంటారు, ఎందుకంటే లేక పుట్టాడయ్యా. అవునా కదా? వారు ఎలా ప్రవర్తించినా కానీ ఏం చేస్తారంటే ఏమాత్రమో దండించరు, ఏమాత్రమో బుద్ధి చెప్పరు, ఏమాత్రం వారి భవిష్యత్తును చూడరు. మంచి నడవడిక, మంచి
ప్రవక్తన లేకపోతే ఆ పిల్లలు ఏమవుతారు? వారి భవిష్యత్తు వర్తిల్లదు, వారి భవిష్యత్తు వర్తిల్లదండి. మంచి ప్రవక్తలు లేనప్పుడు, మంచి జీవితాన్ని వారికి మనం అందించినప్పుడు, వారికి మంచి మార్గంలో నడిపించినప్పుడు వారు వర్ధిల్లరు. చూడండి 2వ అధ్యాయము 26వ వచనములో ఆ హన్న కుమారుడైనటువంటి సమూయేలు యొక్క జీవితం ఎలాగ వర్ధిల్లిందో మనం చూడగలుగుతాం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుదాం. ఆ బాలుడకు సమూయేలు ఇంకను వెతుకుచు యెహోవా దయందును మనుష్యుల దయందును వర్ధిల్లుచుండెను. దేవనామని స్తోత్రం కలుగును గాక. వారి యొక్క ప్రవక్తన విషయంలో మనము జాగ్రత్త తీసుకుంటూ వారు వర్ధిల్లుతారు. మన సామెతల్లో 31వ అధ్యాయంలో 10వ వచనం నుంచి మన చివరి భాగం దాకా చదివితే బాధ్యత కలిగినటువంటి స్త్రీ, ఏ స్త్రీ జ్ఞానవంతురాలంటే బాధ్యత కలిగినటువంటి స్త్రీ, తన యొక్క పిల్లల విషయంలో, భర్త విషయంలో కూడా బాధ్యత వహిస్తేనే జ్ఞానవంతురాలు, లేకపోతే జ్ఞానము లేనట్టే. ఇక్కడ గమనిస్తే ఇక్కడ హన్న జ్ఞానవంతురాలు చెప్పాలి. అన్న ఎవరండి? జ్ఞానవంతురాల, జ్ఞానం లేని మనిషి. ఒక విషయంలోనేమో జ్ఞానం లేని పని చేసింది అనిపించింది. ఏమని? లేకలాగా పుట్టినోడిని మందిరానికి ఇచ్చేసింది. మరి ఏమికి అనుకుంటారు? అనుకోరా? లేక పుట్టిన వాడిని మందిరానికి ఇచ్చేస్తే ఇంక పిల్లలు లేరు కదా. పిల్లలు లేకపోతే ఇచ్చాడు దేవుడు. దేవుడు అన్యాయస్తుడు కాడు. ఆమె కృతజ్ఞత చూపించింది, ఆమె దేవుని పట్ల ఆసక్తిని చూపించింది, ఆమె పిల్లోని సక్రంగా పెంచింది, ఆమె దేవుని జ్ఞానమందు పెంచింది. కాబట్టి దేవుడు మరలా ఆమెకి సంతతి కలగజేశాడండి. దేవుడు ఆమెకి సంతతి కలగజేశాడు. గమనించాలి, దేవునికి సమర్పించబడినటువంటి సమూయేలు ఆమె యొక్క తల్లి దేవునికి సమర్పించుకుంది. అయితే ఆ వ్యక్తి ఎలాగ పెరిగాడో తెలుసా? బాలుడకు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుష్యుల దయందున వర్ధిల్లుచుండెను. సేవకుడు కుమారుడైన, విశ్వాసి కుమారుడైన ఎవరైనా కానీ వారి యొక్క ప్రవక్తన విషయంలో జాగ్రత్తగా తీసుకోకపోతే ఏమైపోతారు? వర్ధిల్లుతూ ఉండదు. వర్ధిల్లుతారా? వర్ధిల్లరండి. గమనించాలి, ఈరోజు మనం గమనించాలి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొను అంటే తన కుటుంబం కట్టుకోవటం. కుటుంబం కట్టుకోవటం అంటే వారి యొక్క ప్రవక్తని కండిపెట్టి ఉండటం, అందరిని స్వాధీనము పరుచుకోవటం. పిల్లలు మాట వింటారండి? మాట పిల్లలు మాట వింటారా? లేక పుట్టాడని చెప్పేసి వదిలేస్తే ఏమైంది? వాడు చిరువిడిగా వాడు చేసే క్రియలన్నిటికీ మనము సైలెంట్గా ఉంటే వాడు దారి తప్పి ఏమైపోతాడు? దుర్మార్గపు పనులు చేయటానికి కూడా ప్రయత్నం చేస్తాడు. అప్పటికి గమ్ముగా ఉంటే ఏమైపోతాడంటే, సైలెంట్గా ఉంటే మితిమీరినటువంటి ప్రవక్తన ఇంకా అనేకమైన దుష్ట కార్యాలు చేయటానికి పాల్పడి ఆ వ్యక్తి మరణానికి కూడా గురయ్యే అవకాశం ఉంది. ఈరోజు మనం గమనించాలి, దేవుని సన్నిధానంలో ఏదేమైనా కానీ మనము దేవుని సన్నిధానంలో మా పిల్లల ప్రవక్తన విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సామెతల్లోనే మనం ఒక మాట మనం చూస్తాం. చూద్దాం. సామెతల గ్రంథములో 89వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుదాం. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. 29వ అధ్యాయం 17వ వచనం. నీ కుమారుని శిక్షించిన యెడల అతడు నిన్ను సంతోషపరచును, నీ మనసునకు ఆనందము కలగజేయను. చాలండి. ఎప్పుడు? నీ కుమారుని శిక్షించిన యెడల. ఏ సమయంలో శిక్షించాలి? మంచి పనులు చేసినప్పుడు కాదు. ఏదైనా చెడ్డ కార్యాలు చేసినప్పుడు తల్లిదండ్రులు ఏం చేయాలి? పిల్లోడిని శిక్షించాలి. శిక్షణ, క్రమశిక్షణ
లేనటువంటి బిడ్డ ఏం చేస్తాడు? తల్లిదండ్రులకి దుఃఖాన్ని కలగజేస్తాడు. అందుకని సొలొమోను అంటున్నాడు, నీ మనసుకు ఆనందము కలగజేయను ఎప్పుడు? నీ కుమారుని శిక్షించిన ఎడలా. శిక్షించకపోతే, లేదా శిక్షించాల్సినటువంటి వారే ఇంకా క్రమశిక్షణ లేనటువంటి ఆ యొక్క దుర్మార్గపు అలవాట్లు నేర్పితే ఏమైందండి? కుటుంబం చిన్నాభిన్నమైపోయింది. కుటుంబం కట్టబడదు. అందుకనే 3 రాళ్ళు తన చేతులతోనే తన ఇల్లు పెరికివేయును. అతల్య యొక్క జీవితం, యెజబెల్ యొక్క జీవితం మనం చూస్తే, వారి ప్రవక్తను మనం చూస్తే ఎట్లా ఉందంటే 3 రాళ్ళు తన చేతులతోనే తన ఇల్లు పెరికివేయును అన్నట్లుగా వారి జీవితం గడిచినట్లుగా మనం చూడవచ్చు. కాబట్టి గమనించాలి, మన దేవుని సన్నిధిలో మనము కుమార్తెల విషయంలో వారి ప్రవక్తల విషయంలో మనం ఏం చేయాలి? ఇంటి వారి నడతలని చెప్పాలి. ఏం చేయాలండి? కనిపెట్టాలి, వదిలేయాలా? కనిపెట్టాలి. ఎవరైనా చెబితే ఏం చేయాలి? ఆలోచించాలి. కుమారుడి గురించి ఎవరైనా చెప్పినా, కుమార్తె గురించి ఎవరైనా చెప్పినా ఆలోచించాలి. విన్నాయమంటేనే ఏం చేయకూడదు? ఏగరపడకూడదు. విన్నాయంటేనే ఏం చేయాలి? ఆలోచించాలి. వారి గురించి పరీక్షించాలి. వచ్చిన వార్తను బట్టి, తెలిసిన సమాచారం బట్టి ఆ యొక్క కుమారుని పరీక్షించి, అవునా కదా, ప్రవక్తను బట్టి ఏం చేయాలంటే శిక్షణలో పెంచాలి. అప్పుడు గమనించాలి, సంతోషము ఆనందము కలగజేస్తారు కుమారులు, లేకపోతే అవమానాన్ని తీసుకొస్తాడు. సమూయేలు తన యొక్క తల్లికి ఆనందాన్ని కలగజేసిన వ్యక్తిగా ఉన్నాడు. అవునా కదా? దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడు? అన్నతో అన్న అంటే ఏమని? నీ కుమారుని ఇచ్చేసావమ్మా, ఎలా ఉన్నాడు నీ కుమారుడు అని అంటే, అవనిద్ది, నా కుమారుడు మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లుతున్నాడు. చిన్నతనంలోనే దేవుడు తనతో మాట్లాడతాడు. చిన్నతనంలోనే అతను ప్రత్యేకించబడ్డాడు. చిన్నతనంలోనే దేవుడు తనని ప్రవక్తగా ఎన్నుకున్నాడు, యాజకుడిగా పనిచేశాడు, ఇంకా న్యాయాధిపతిగా తన యొక్క జీవితాన్ని కొనసాగించినట్టుగా మనం చూడవచ్చు. హన్న తన కుమారుడు ఎలా మార్చిందంటే ఒక వేలికగా మార్చింది. ఎలా మార్చిందండి? అర్థమవుతుందా? హన్న తన కుమారుడైనటువంటి సమూయేలుని దేశాన్ని వేలే న్యాయాధిపతిని చేసింది. అతల్య రాజకుమారునటువంటి అహర్జాని ఏం చేసింది చెప్పాలి? దుర్మార్గుని చేసింది. అర్థమవుతుందండి? దుర్మార్గుని చేస్తే నిలబడ్డా? ఎన్ని సంవత్సరాలు వెళ్ళాడు? సంవత్సరం అంటే ఎంత ఆశ్చర్యం అంటే, సమూయేలు తాను చనిపోయేంత వరకు కూడా ప్రవక్తగా కొనసాగాడు, యాజకుడిగా కొనసాగాడు. తాను వచ్చిన తర్వాత బలి అర్పించాలి, ఇంకెవరొకరు అర్పించకూడదు. అర్పిస్తే అపరాధం అయిపోయింది. ఎందుకంటే అంతటి ఉన్నత స్థానాన్ని సమూయేలు ఆయన సంపాదించుకున్నాడు దేవుని సన్నిధిలో. కారణం ఏంటంటే తనని పెంచినటువంటి తల్లిదే ఆ యొక్క ఘనత. ఎవరిది ఆ ఘనత? తల్లిదే ఘనత. మరి మందిరానికి వచ్చేటప్పుడు ఏం చేయాలి? ఆమె ఏం చేస్తుంది? పిల్లోడు దేవుని సన్నిధిలో సమూయేలు మోకరించి మొక్కాడు. అంటే ఎవరికి మొక్కాడు? యెహోవాకు మొక్కాను. అంటే దైవభక్తి కలిగిన వారు, జ్ఞానవంతులు, దేవుని పట్ల భయభక్తులు కలిగిన వారు ఏం చేస్తారంటే చిన్న బిడ్డలు కూడా ఎంట తెచ్చుకుంటారు. ఎందుకో తెలుసా? దైవ భక్తులు పెరగాలి, దైవకంగా పెరగాలి, దేవుని పట్ల భయభక్తులు కలిగి పెరగాలి. దైవ భక్తులు ఉంటేనే వారు జ్ఞానవంతులు అవుతారు. దైవభక్తులు ఉంటేనే వారు వర్ధిల్లుతారు. దైవభక్తులు ఉంటేనే వారు దీర్ఘాయుష్యవంతులు అవుతారు. అవునా కాదా? దైవభక్తులు లేకపోతే అహర్జాద ఎలాగైతే సంవత్సరం వేలాడు, తర్వాత లేకుండా పోయాడు. అంటే 43 సంవత్సరాలకి అతను మరణించినట్టుగా మనం చూడవచ్చు. ఈ రోజున గమనించాలి, మనము జ్ఞానవంతులమా లేకపోతే మూర్ఖులుగా ప్రవర్తిస్తున్నామా? సొలొమోను అంటున్నాడు కదా 14వ అధ్యాయంలో 1వ వచనంలో, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రోజులు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. ఓ నా సహోదర సహోదరి,
నువ్వు ఏ స్థితిలో కొనసాగుతున్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఈ వాక్యాన్ని బట్టి, దేవుడు మాట్లాడినటువంటి మాటను బట్టి చూస్తే నువ్వు జ్ఞానవంతురాలువా లేకపోతే మూఢురాలువా? జ్ఞానవంతురాలు ఎలాగో ప్రవర్తిస్తారో మనం చూసాం బైబిల్ గ్రంథంలో. హన్న బిడ్డలు లేనప్పుడు ఆసక్తిగా ప్రార్థన చేసింది. బిడ్డ పుట్టిన తర్వాత కూడా తనని దైవ భక్తిలో పెంచింది. ఈనాడు బిడ్డలు ఉన్నవారు ఉన్నారు, బిడ్డలు లేని వారు ఉన్నారు. అయితే దేవుడు పిల్లల్ని ఎవరిస్తారు? దేవుడే అనుగ్రహిస్తాడని మనం చెప్పుకున్నాం. మరి దేవుని బహుమానాలు ఏం చేయాలి? బాగా పెంచి దేవునికే అని సేవలో ఉపయోగపడేటువంటి వ్యక్తులుగా మనము దేవునికి అందించాలి. అన్నా చేసింది ఆ పని. దేవుడు బిడ్డనిస్తే ఆ బిడ్డని ఏ విధంగా మార్చిందండి? ఒక తాగుబోతుగా మార్చలా, ఒక తిరుగుబోతుగా మార్చలా, ఒక అబద్ధికుడిగా మార్చలా, ఒక ద్రోహిగా మార్చలా, ఒక దుర్మార్గుగా మార్చలేదు, కానీ అతల్యాగా ప్రవర్తించలేదు. కానీ హన్న ఆమె ఒక గొప్ప భక్తిపరుడిగా పెంచింది. మరి నీకు పిల్లల్ని ఎట్లా పెంచుతున్నావు? మనం పరీక్షించుకోవాలి కదా. మన యొక్క బిడ్డలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, మన యొక్క బిడ్డలు లేకపోతే మన ఇంట్లో పెరుగుతున్నటువంటి పిల్లలు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, ఏ విధంగా మాట్లాడుతున్నారు అన్నది చాలా అవసరం. ఏదోలే పెరుగుతున్నారు ఏం కాదులే, మా ఓడి అంత చెడిపోలేదులే, బాగానే ఉన్నాడులే, మంచిది. దేవుని యొక్క భయభక్తులకు నడుచుకుంటే వర్ధిల్లుతారు. లేని ఎడల దుఃఖాన్ని మనకి కలగజేస్తుంది. ఈ రోజున మనము దేవుని సన్నిధానంలో ఏ విధంగా ప్రవర్తిస్తున్నామో గమనించాలి. నీ యొక్క బిడ్డలో నిన్ను పెట్టినట్లుగా నువ్వేం చేయాలి? వారి పట్ల జ్ఞానంగా ప్రవర్తించాలి. సామెతల 31వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా తన ఇంటి వారి నడతలు బాగుగా కనిపెట్టును. జ్ఞానవంతురాలు నిద్రపోయిందేమి చెప్పాలి. అన్న నిద్రపోయిందా? నిద్రపోవాలా? తనకు బిడ్డ విషయంలో లేదా ఆ యాజకుడు ఏలియా చూసుకుంటాడులే అనుకుందా? ఏలి కుమారుల గురించి తెలుసా మీకు? ఏలి కుమారులు ఎవరండి చెప్పాలి. ఏలి కుమారులు పేర్లేంటి? ఓపిన్ని, ఫినెహాస్. మరి అలాంటి వారు దేవుని సన్నిధిలో దైవ భక్తి లేనటువంటి పిల్లలు. మరి హన్నా పెంచింది పెంపకం. అన్నా పెంపకానికి, ఏలి యొక్క పెంపకానికి చూస్తే యాజకుడు కూడా పెంచలేకపోయాడు కరెక్ట్గా. కానీ హన్నా మాత్రము భయభక్తులతో పెంచింది. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. బిడ్డ ఇక్కడున్నా ఒకటే, దేవుని మందిరంలో ఉన్నా ఒకటే, తల్లి కాడన్నా ఒకటే, వేరే చోట బ్రతికినా ఒకటే. అవునా కదా? యేషాబు యాకోబు దగ్గర ఉన్న ఒకటే, ఐగుప్తు దేశంలో ఉన్న ఒకటే. మరి ఎలా వచ్చింది ఎక్కడొచ్చింది తేడా చెప్పాలండి? ఎక్కడొచ్చిందని తేడా? జ్ఞానం కలిగి దేవుని సన్నిధానంలో దైవ భక్తి కలిగి వారికి దైవ భక్తి నేర్పినప్పుడు, మంచి ప్రవక్తను వారికి నేర్పినప్పుడు గమనించాలి, వారి జీవితము ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళింది. హన్నా కుమారుడు దేశానికి న్యాయాధిపతి అయ్యాడు. యాకోబు కుమారుడు ఐగుప్తుకి వేలిక అయ్యాడు. గమనించాలి. కాబట్టి మనము ఎవరికిలాగా మనం ప్రవర్తిస్తున్నామో మనం పరీక్షించుకొని దేవుని సన్నిధానంలో మన యొక్క కుటుంబ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. ఎందుకండి? ఏమైంది? మేము అందరం ఇంట్లో వాళ్ళందరం దేవుని నమ్ముకున్న వారు మేమయ్యా, మంచిదే. కానీ లోక ప్రభావం నీ పిల్లల మీద పడకుండా చూసుకోవాలి. నీ పిల్లలకి ఏమి నేర్పాలి? మంచిని నేర్పాలి. నీ పిల్లలకి ఏమి నేర్పాలి? భక్తిని నేర్పాలి. నీ పిల్లలకి ఏమి నేర్పాలి? ఎదుటివానికి సహాయం చేయటం నేర్పాలి. ఆ తల్లి ఏమి నేర్పింది? దుర్మార్గపు పనులు నేర్పింది. పతనమైపోయాడు. కాబట్టి అట్టివారం కాకుండా దేవుని సన్నిధానంలో మన కుటుంబము వర్ధిల్లినట్లుగా హన్నా వలె మనం ఉన్నట్లయితే దేవుడు ఎంతగానో మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. అట్టి విశ్వాసం కలిగి మనము కడవరకు రాకడ వరకు నిలిచిందుము గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, కృపగల దేవానికి స్తోత్రం. ఈ సన్నిధానంలో మా తండ్రి మీరు మాట్లాడినందుకు నీ స్తోత్రము నాయన. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతోనే
ఇల్లు పెరిగివేనని మా ప్రభువా కీర్తన గ్రంథంలో చెప్పబడినట్లుగా కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల బాధ్యత, కుటుంబ బాధ్యత, కుటుంబం వర్ధిల్లాలన్నా పాడైపోవాలన్నా వారిని నడిపించే విధానంలో ఉందని, జ్ఞానవంతురాలు తన యథార్థమైన స్థితిలో నడిపించుదని, జ్ఞానం లేని వారు పిల్లల్ని చెడ్డ క్రియల్లో పెంచుతారని మీరు మాట్లాడారని స్తోత్రాలు. అతల్యా తన కుమారుని దుర్మార్గముగా ప్రవర్తించినట్లుగా మా తండ్రి పెంచింది మా ప్రభా. ఆహాబు సంతతి వారి మార్గమందు నడిచినట్లుగా చేసింది మా ప్రభా అని స్తోత్రాలు. నీ సన్నిధానంలో మా తండ్రి నీ పోలిక చొప్పున మా తండ్రి మార్చబడినట్లుగా, నీ నమ్మడిస్తూ మా తండ్రి నీ వాక్యానికి విధేయులై మా తండ్రి నీ సన్నిధానం వర్ధిల్లినట్లుగా, సమయాల వల్ల వర్ధిల్లినట్లుగా ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు ఆస్వాదించండి ఆయన. మా తండ్రి విలాప వాక్యములో మీరు తెలియపరుస్తున్నారు, రేయి మొదటి జామున మా తండ్రి మొరపెట్టుమో నీళ్ళు కుమ్మరించినట్లు మా ప్రభువా కన్నీళ్ళు కుమ్మరించమని మా ప్రభువా మా తండ్రి అక్కడ హెచ్చరిస్తున్నారు. నీ స్తోత్రం. పసిపిల్లవాని ప్రాణమ కొరకు మొరపెట్టమని మా ప్రభువా మీరు హెచ్చరించారు. 2వ అధ్యాయం 19వ వచనంలో మా ప్రభు ఈనాడు మోకరించి ప్రార్థించే వారు ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ మా ప్రభువా జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టునని చెప్పి మోకరించి ప్రార్థించేవారు, తన ఇల్లు కట్టుకున్నవారు, పిల్లల ప్రవక్తను కనిపెట్టేవారు, వారు ప్రవక్తను బట్టి ప్రార్థించేవారు జ్ఞానవంతులని మా ప్రభువా నీ వాక్యం మంది మీరు తెలియపరిచారు. నీ స్తోత్రాలు. ఇప్పుడు వచ్చిన వారు మీరు జ్ఞాపం చేసుకోండి, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ఆయన. ఒకవేళ అజ్ఞానంగా తన కుటుంబాన్ని నడిపించుకునే స్థితిలో ఉన్నట్లయితే తండ్రి నీ వాక్యమును బట్టి జ్ఞానాన్ని నేర్చుకొని మా తండ్రి జ్ఞానవంతులుగా కుటుంబాన్ని కట్టుకోవడానికి మా తండ్రి తగిన శక్తిని, సామర్థ్యాన్ని కల్పించిన ఆయన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభానికి స్తోత్రాలు. ఇప్పటికే మా ప్రభా అనేక కుటుంబాలు చిన్నాభిన్నము, అనేక కుటుంబాలు అవమాన స్థితిలో, అనేక కుటుంబాలు మా ప్రభువా దౌర్భాగ్య స్థితిలో ఉండగా జ్ఞాపకం చేసుకోండి మా తండ్రి. నీ సన్నిధానంలో జ్ఞాపకం చేసుకోండి. దేశంలో మా తండ్రి అనేక కుటుంబాలు పతనమైపోతాయి, అనేకులు మా ప్రభా దారి తప్పి తిరుగుతూ మా తండ్రి నశించిపోయే స్థితిలో ఉంటున్నారు. జ్ఞాపకం చేసుకోండి మా తండ్రి. వారి యొక్క ప్రవక్తన, వారి యొక్క మా తండ్రి జీవిత విధానం మా తండ్రి మార్చుకున్నట్లు సహాయం చేయండి. ఈ కృపలో జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాలు కట్టబడినట్లుగా, కుటుంబాలు విచ్ఛిన్నము కాకుండా ఆశీర్వదింపబడినట్లుగా సహాయం చేయండి. మా ప్రభానికి స్తోత్రాలు. వారందరి కోసం ప్రార్థిస్తున్నాం. ఈ సంఘం నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. ఈ ఖాళీ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. మా దేశంలో ఉన్న వారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభా జ్ఞాపకం చేసుకుని సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం మా తండ్రి. ఆమేన్. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. మీ అందరికి నా వందనాలు.